వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల పర్వం కొనసాగుతుంది. దీపు చంద్రదాస్ దారుణ హత్యను మరువక ముందే మరో ఘోరం జరిగింది. అమృత్ మండల్ అనే యువకుడిని అల్లరి మూకలు కొట్టి చంపారు. హిందువులే లక్ష్యంగా జరుగుతున్న వరుస హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హిందువులపై దాడులు జరగడంతో అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. మానవ హక్కుల సంస్థలు మైనార్టీలపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించాయి. ఐక్యరాజ్య సమితి సహా పలు దేశాలు యూఎస్ ప్రభుత్వాన్ని మైనారిటీల రక్షణకు కట్టుబడి ఉండాలని కోరాయి. బంగ్లాదేశ్లో మైనారిటీ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కాంగ్రెస్ నేత రషీద్ అల్వీ ఖండించారు. యూఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. వీటి పట్ల భారత ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదని, ఎందుకంటే భారత్లో కూడా మైనార్టీలు దారుణ పరిస్థితులను ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. దీంతో ఆయన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. మరోవైపు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులను అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా ఖండించారు. విద్వేషపూరిత చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచం తన గొంతుకను వినిపించాలని ఎక్స్ వేదికగా ఆయన పిలుపునిచ్చారు. మత భావ ప్రకటన స్వేచ్ఛకు అమెరికా మద్దతిస్తుందన్నారు. కొద్ది రోజులుగా మైనార్టీలపై, ముఖ్యంగా హిందూ సమాజంపై జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయి. ఆలయాలపై దాడులు, ఇళ్ల ధ్వంసం, వ్యాపారాలపై దాడులు, మతపరమైన వేధింపులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. దేశ విదేశాల్లో తీవ్ర విమర్శలు రావడంతో ఎట్టకేలకు యూఎస్ ప్రభుత్వం మొద్దు నిద్ర వీడింది. దాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మైనార్టీల భద్రత కోసం ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది. హింసాత్మక ఘటనల్లో పాల్గొన్న వారిపై కఠిన శిక్షలు విధిస్తామని హెచ్చరించింది.